అమెరికాలో తాగునీటి వ్యవస్థలపై సైబర్ దాడులు కలకలాన్ని రేపుతున్నాయి. మినసోటాలో ఏకంగా 30 మున్సిపల్ వాటర్ సిస్టమ్స్ పై సమన్వయంతో దాడి జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. ఆ తర్వాత FBI రంగంలోకి దిగి అమెరికాలోకి కనీసం 7 రాష్ట్రాల్లో వేస్ట్ వాటర్ సిస్టమ్స్ ను హ్యాకర్లు టార్గెట్ చేసినట్లుగా హెచ్చరించింది. జార్జియా, న్యూజెర్సీ, సౌత్ డకోటా రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అమెరికా కీలక మౌలిక వస్తుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సైబర్ దాడుల వెనుక ఇరాన్ హ్యాకర్లు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎవరిని బాధ్యులుగా ప్రకటించలేదు. అమెరికాలో వాటర్ సిస్టమ్స్ పై సైబర్ దాడులు ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. జూలై చివరిలో మినసోటా రాష్ట్రంలో కనీసం 30 మున్సిపల్ వాటర్ సిస్టమ్స్ ఒకేసారి సైబర్ దాడికి గురయ్యాయి. ఇది సమన్వయంతో జరిగిన దాడిగా అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే FBI కీలక హెచ్చరిక జారీ చేసింది. అమెరికాలో కనీసం 7 రాష్ట్రాల్లోని వేస్ట్ వాటర్ వ్యవస్థల్లోకి హానికర సైబర్ యాక్టర్లు చొరబడ్డారని తెలిపింది. కొన్ని చోట్ల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో పాటు కీలక మౌలిక వస్తువుల్లో ఉన్న లోపాలు కూడా బయటపడ్డాయని వెల్లడించింది. ఆ తర్వాత జార్జియా, న్యూజెర్సీ, సౌత్ డకోటా రాష్ట్రాల్లోనూ ఇలాంటి సైబర్ దాడులు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ ఘటనలు FBI తెలిపిన 7 రాష్ట్రాల్లోనే ఉన్నాయా, లేక అదనంగా మరికొన్ని రాష్ట్రాలు కూడా ప్రభావితమయ్యాయా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అమెరికాలో వాటర్ సిస్టమ్స్ విస్తృతి ఎంత పెద్దదంటే ఫెడరల్ ప్రభుత్వ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 152,000 పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్స్, 16,000కు పైగా వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సౌకర్యాలు ఉన్నాయి. అమెరికాలోని చాలా మున్సిపాలిటీలకు చెరువులు, రిజర్వాయర్లు, నదులు, భూగర్భ జలాల నుంచి నీరు అందుతోంది. ఎలక్ట్రిక్ పంపులు ఈ నీటిని పైపుల ద్వారా ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలిస్తాయి. అక్కడ నీటిని ఫిల్టర్ చేసి డిజిన్ఫెక్ట్ చేస్తారు. ఆ తర్వాత శుద్ధి చేసిన నీటిని స్టోరేజ్ ట్యాంకుల్లోకి పంపిస్తారు. అక్కడి నుంచి ఇళ్లకు, వ్యాపార సంస్థలకు, పార్కులు, స్కూళ్లు వంటి పబ్లిక్ యూటిలిటీ ప్రాంతాలకు నీరు సరఫరా అవుతుంది. ఈ మొత్తం వ్యవస్థలు అనేక చదరపు మైళ్ళ పరిధిలో విస్తరించి ఉంటాయి. ఇంత విస్తృతమైన వ్యవస్థను సైబర్ దాడుల నుంచి కాపాడటం ఇప్పుడు అమెరికాకు పెద్ద సవాలుగా మారింది. ఇంతకీ హ్యాకర్లు వాటర్ సిస్టమ్స్ ను ఎలా టార్గెట్ చేస్తున్నారు? వాటర్ ఫెసిలిటీల్లో పనిచేసే పారిశ్రామిక పరికరాల మధ్య కమ్యూనికేషన్కు ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్స్ అంటే PLCలు కీలకం. నీటి ఒత్తిడి ఎంత ఉండాలి, కెమికల్స్ ఎంత మోతాదులో కలపాలి, సిస్టంలోని ఇతర కీలక కార్యకలాపాలు ఎలా కొనసాగాలి వంటి అంశాలను ఈ PLCలు పర్యవేక్షిస్తాయి. మున్సిపాలిటీ సిబ్బంది డాష్ బోర్డుల ద్వారా ఈ కంట్రోలర్లను ఆపరేట్ చేస్తుంటారు. ఇందుకోసం వైర్డ్ నెట్వర్క్లు, రేడియో, సెల్యులార్ లింకులు లేదా ఇంటర్నెట్ కనెక్షన్లు ఉపయోగిస్తారు. ఇక్కడే హ్యాకర్లకు అవకాశం లభిస్తోంది. హ్యాకర్లు ముందుగా ఇంటర్నెట్కు అనుసంధానమై ఉన్న PLCలు, డాష్ బోర్డులు, రిమోట్ యాక్సెస్ సేవలను అందించే బయటి సంస్థల కోసం స్కాన్ చేస్తారు. ఆ తర్వాత డిఫాల్ట్ పాస్వర్డ్ లేదా దొంగిలించిన పాస్వర్డ్తో సిస్టంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తారు. ప్యాచ్ చేయని సాఫ్ట్వేర్ లోపాలు, తప్పుగా కాన్ఫిగర్ చేసిన రిమోట్ యాక్సెస్ సర్వీసులను కూడా ఉపయోగించుకుంటారు హ్యాకర్లు. సిస్టంలోకి చొరబడ్డ తర్వాత పాస్వర్డ్ను మార్చడం, కమాండ్లు జారీ చేయడం, కంట్రోలర్ సాఫ్ట్వేర్ను మార్చేందుకు ప్రయత్నించడం వంటి చర్యలకు పాల్పడవచ్చు. అంటే నీటిని సరఫరా చేసే వ్యవస్థలోని డిజిటల్ కంట్రోల్ సిస్టమ్నే తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం హ్యాకర్లకు ఉంటుంది. ఇదే ఇప్పుడు అమెరికా అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. మరి ఈ దాడుల వెనుక ఎవరున్నారు? ఇక్కడే ఇరాన్ పేరు తెరపైకి వచ్చింది. అమెరికా అధికారులు ఈ సైబర్ దాడులకు ఇరాన్కు చెందిన హ్యాకర్లు సంబంధం కలిగి ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు తుది నిర్ణయానికి సరిపోవని, మరిన్ని సాంకేతిక ఆధారాలు లభించిన కొద్దీ అంచనాలు మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇరాన్కు గతంలోనూ ఇలాంటి సైబర్ దాడుల చరిత్ర ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్లోని నీటి సరఫరా వ్యవస్థలను టార్గెట్ చేసిన ఘటనలతో ఇరాన్ హ్యాకర్లపై ఆరోపణలు వచ్చాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ వ్యవహారంలో ఇరాన్ ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేశారు. గత వారం జరిగిన కేబినెట్ సమావేశంలో మినసోటా అధికారులపై ట్రంప్ విమర్శలు చేశారు. ఇరాన్ పేరును ప్రస్తావిస్తూ మినసోటా వ్యవహారంలో ఇరాన్కు సంబంధం ఉందని చెప్పడం అతిశయోక్తి అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇది ఇరాన్ పని అని చెప్పడానికి ఇష్టపడతారు. ఇరాన్ అంత అదృష్టవంతంగా ఉండాలి. మినసోటా గురించి ఆలోచించాల్సిన దానికంటే ఇరాన్కు ప్రస్తుతం పెద్ద సమస్యలే ఉన్నాయంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అంటే అమెరికా ప్రభుత్వంలోనే ఈ దాడుల వెనుక ఇరాన్ ఉందా లేదా అన్న దానిపై పూర్తిగా స్పష్టత లేదు. అంతేకాదు మరో కీలక కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఇరాన్ హ్యాకర్లే దాడి చేసినట్లు కనిపించేలా మరో సైబర్ యాక్టర్ కావాలని ఇరాన్ తరహా పద్ధతులను అనుసరించాడా అన్న దానిపైన అధికారులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అంటే అసలు దాడి చేసిన వారు ఎవరో దాచిపెట్టి దర్యాప్తు సంస్థలను తప్పుదారి పట్టించేందుకు ఇరాన్ పేరును ముందుకు తెచ్చే ప్రయత్నం జరిగిందా అన్న అనుమానమూ ఉంది. అయితే ఇప్పటివరకు ఈ దాడుల వల్ల అమెరికాలో తాగునీరు విషపూరితంగా మారిందని, ప్రజలు తాగేందుకు పనికిరాకుండా పోయిందని నిర్ధారించడానికి ఎలాంటి నివేదిక లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో వాటర్ సిస్టమ్స్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని వ్యవస్థలను మాన్యువల్గా ఆపరేట్ చేయాల్సి వచ్చింది.
ముందు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో బాయిల్ వాటర్ అడ్వైజరీలు కూడా జారీ చేశారు. అంటే ఇప్పటివరకు నీటి నాణ్యతకు భారీ నష్టం జరిగినట్లు ఆధారాలు లేకపోయినా వ్యవస్థలను నియంత్రించే డిజిటల్ నెట్వర్క్లలోకి హ్యాకర్లు చొరబడగలరని ఈ ఘటనలు స్పష్టం చేశాయి. అమెరికాలో లక్షలాది ప్రజల రోజువారీ జీవితాన్ని నడిపించే వాటర్ సిస్టమ్స్ ఇప్పుడు సైబర్ యుద్ధానికి కొత్త టార్గెట్గా మారుతున్నాయి. 7 రాష్ట్రాల్లో సైబర్ చొరబాట్లు, మినెసోటాలోని 30 వాటర్ సిస్టమ్స్ పై దాడి, జార్జియా, న్యూజెర్సీ, సౌత్ డకోటాలను ఇలాంటి ఘటనలు, ఇరాన్ హ్యాకర్లపై అనుమానాలు, మరోవైపు అధికారికంగా ఎవరినీ బాధ్యులుగా ప్రకటించని అమెరికా. ప్రస్తుతం నీరు విషపూరితం కాలేదు, కానీ నీటిని సరఫరా చేసే డిజిటల్ వ్యవస్థల్లోకి హ్యాకర్లు చొరబడగలరనే వాస్తవం మాత్రం బయటపడింది. అందుకే ఇది కేవలం సైబర్ దాడి కాదు, ప్రజల ప్రాథమిక అవసరాలు, ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకానికి ఎదురవుతున్న కొత్త సవాల్.